ఇప్పుడు మనం తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఏ మంత్రాన్ని జపించాలో తెలుసుకుందాం. ముందుగా తులసి మొక్క యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. తులసి మొక్క ప్రత్యేకంగా ఏ ఇంట్లో అయితే పూజింపబడుతుందో ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు, సర్వ సంపదలు కలుగుతాయని ప్రతీతి. ఏ ఇంట్లో అయితే తులసి మొక్కను పూజిస్తున్నారో ఆ ఇంటికి వాస్తు దోషాలు కూడా దరిచేరవు. అలానే ఏ ఇంటిలో అయితే తులసి మొక్క లేదో ఆ ఇంట్లో సమస్త సమస్యలు ఏర్పడతాయి. తులసి ఆకు లేకుండా విష్ణు పూజ అనేదే లేదు. విష్ణు భగవానుడి నివేదనలో చరణామృత, పంచామృతాలతో తులసి ఆకులు తప్పనిసరిగా ఉంటాయి. తులసి మొక్కను నాటినా, చూసినా, తాకినా లేదా పోషించిన అంటే పెంచిన వారికి ధర్మార్థ కామ మోక్షాలు లభిస్తాయని అగస్త్య సంహితల్లో చెప్పబడింది. సర్వతీర్థాలు, సర్వదేవతలు తులసి మొక్కలో ఉన్నాయని హిందువులు భావిస్తారు. తులసి మొక్కను పూజించిన లేదా ఆమె చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకున్న వాళ్ళకి సౌభాగ్యం కలుగుతుంది. అలానే ఏ ఇంట్లో అయితే తులసి మొక్క పూజింపబడుతుందో ఆ ఇంట లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. అలాంటి తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ మంత్రాన్ని జపించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదచ్చ తులసీత్వం నమామ్యహం. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదచ్చ తులసీత్వం నమామ్యహం. దీని అర్థం ఏమిటంటే, శ్రీ మహాలక్ష్మి నారాయణ స్వరూపిణి అయిన తులసి యొక్క మూలంలో అంటే క్రింది భాగంలో సర్వతీర్థాలు అంటే అన్ని నదులు, పుణ్యక్షేత్రాలు ఉంటాయని అర్థం. అందుకే మనం ఆమెకు కొంచెం నీరు పోసి ఆ పుణ్య జలాన్ని తలపై జల్లుకుంటాము. ఇలా చేస్తే మనం తెలిసి కానీ తెలియక కానీ ఇప్పుడు కానీ పూర్వజన్మలో కానీ చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. అలాగే యన్మధ్యే సర్వదేవత అంటే తులసి యొక్క మధ్య భాగమునందు సమస్త దేవతలు కొలువై ఉంటారని, అందుకే మనం ఆమెకు పసుపు, కుంకుమ, గంధంతో అలంకరిస్తామని అర్థం. ఇలా చేస్తే మీకు ఉన్న మాంగళ్య దోషాలు తొలగిపోయి మీకు సౌభాగ్యం కలుగుతుంది. ఇక యదగ్రే సర్వవేదచ్చ, తులసి మొక్క యొక్క పై భాగమున సర్వ వేదాలు ఉంటాయి. ఆ వేదాల సారం మనలోకి రావాలని మనం కొంచెం నీరు ఆ ఆకులపై పోసి తులసి తీర్థాన్ని స్వీకరిస్తాము. రెండవ మంత్రం ఓం శ్రీం హ్రీం శ్రీం ఐం బృందాన్యే స్వాహ. ఓం శ్రీం హ్రీం శ్రీం ఐం బృందాన్యే స్వాహ. ఈ మంత్రాల్ని జపిస్తూ మీరు తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేస్తే వారికి సౌభాగ్యం, సిరి సంపదలు కలుగుతాయని ప్రతీతి. ఇంత అద్భుతమైన తులసి మాతకు ముందుగా నమస్కరించుకొని అంతటి పుణ్యనీయమైన ఆ తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మన పాపాలు అన్నీ